హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహాన్చా క్లాసెస్. స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనము అన్ని క్లియర్ గా సైన్, కాస్, కాట్ అండ్ టాన్ రిడక్షన్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఈ వీడియోలో మనము సీకెంట్ రిడక్షన్ ప్రాబ్లం అనేది మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి కూడా కావాలంటే షేర్ చేయండి. ఓకే, డన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ అన్న? ఇక్కడ reduction formula for in is equal to integration of secant power nx dx, right? in is equal to ఏంటి నాన్న? secant power nx dx. ఓకే, ఆల్రెడీ నేను యూవి రూల్ u డాష్ v డాష్ v1 అంటే ఏంటి అనేది నేను క్లియర్ గా లాస్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, సైన్ అండ్ కాస్ లో మాత్రమే మనం పవర్ 1 అని తీసుకుంటాం, రిమైనింగ్ టర్మ్స్ లో మనం ఏంటి పవర్ 2 అని కన్సిడర్ చేయాలి అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ ఇలా చూడండి, in is equal to integration of secant power n-2 into x secant square x dx. క్లియర్ నాన్న? ఈ విధంగా చేయాలన్నమాట. in is equal to ఇదేంటి నాన్న? ఇప్పుడు ఇక్కడ మనము ఎందుకు ఇలా రాసుకుంటున్నాం చెప్పండి? n-2 + 2 బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? సేమ్ మనకి n మిగులుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం uv అనేది అనుకోవాలి. u is equal to ఏంటి నాన్న? secant n-2 into x. v is equal to ఎంత నాన్న? secant square x అనుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో u డాష్ అంటే ఏంటి నాన్న? ఇక్కడ u డాష్ అంటే నేను ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ చెయ్యాలి అంటే u డాష్ అంటే d/dx ఆఫ్ secant n-2 into x. క్లియర్ నాన్న? ఇదేంటి ఎలా ఉంది? d/dx ఆఫ్ x పవర్ n లా ఉందా? d/dx ఆఫ్ x పవర్ n అంటే ఏంటి? n into x to the power of n-1 ఫార్ములా. ఓకే, ఇది అలానే అప్లై చేయాలి. u డాష్ is equal to n అంటే ఏంటి? దిస్ టోటల్ టర్మ్ కదా, n-2 into x to the power of x ప్లస్ లో ఏముంది? secant x ఉంది, టు ది పవర్ ఆఫ్ n అంటే ఏంటి? n-2 -1 కదా. ఓకే, ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ మళ్ళీ ఏంటి? x ప్లస్ లో x లేదు కాబట్టి అగైన్ వి షుడ్ డు d/dx ఆఫ్ secant x. క్లియర్ నానా? ఇప్పుడు చూడండి, u డాష్ is equal to n-2 secant x. ఇదేంటి? n-3 -2 -1 ఎంత నాన్న? -3. d/dx ఆఫ్ secant x ఎంత? secant x into tan x. ఓకే, ఇప్పుడు ఇది రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్ యాడ్ చేయొచ్చా? u డాష్ is equal to n-2 secant n-3 + 1 ఎంత? n-3 + 1 బేసెస్ సేమ్ కదా, పవర్స్ యాడ్ చేస్తున్నాం. ఎంత వస్తుంది? n-2 వస్తుంది. క్లియర్? ఇంటూ ఎక్స్, రిమైనింగ్ ఏంటి ఇక్కడ? tan x. క్లియర్ నానా? క్లియర్ గా అప్లై అయింది. ఇక్కడ secant x ఎందుకు చేస్తున్నాం? x ప్లస్ లో x లేదు కాబట్టి secant x చేస్తున్నాం. secant x ఫార్ములా ఏంది? secant x into tan x. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తున్నాను నాన్న. ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ అవుతాయి, అందుకే ఇక్కడ -3 + 1 -2 అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు v1 అంటే ఏంటి? నేను చెప్పాను కదా, 1 అంటే ఏంటి? ఇక్కడ 1 అంటే ఇక్కడ సఫిక్స్ లో రాసుకుంటున్నాం నాన్న, ఇక్కడ పవర్ లో రాసుకుంటున్నాం డాష్ అంటే. ఓకే, v1 అంటే ఏంటి? ఇంటిగ్రేషన్. 1 అంటే ఏం చేయాలని చెప్పాను? ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఎంత? tan x ప్లస్ c అన్నమాట. క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు యూవి రూల్ తెలుసు కదా మనకి. uv is equal to ఫార్ములా ఏంటి నాన్న? uv1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ v1 into dx. క్లియర్ నాన్న? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మనము uv అంటే in is equal to ఇక్కడ అప్లై చేద్దాం. in is equal, ఇది uv కదా, ఈ uv ఫార్ములా మనం ఇక్కడ రాద్దాం. u అంటే ఏంటి నాన్న? ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. v అంటే ఇది, u డాష్ అంటే ఇది, v డాష్ అంటే ఇది. క్లియర్ గా రాసుకున్నాం కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. u అంటే ఏంటి నాన్న? secant పవర్ n-2 into x. v1 అంటే ఏంటి? ఇక్కడ tan x. క్లియర్? మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకే, u డాష్ అంటే ఏంటి? n-2 into secant పవర్ n-2 into x into tan x. క్లియర్ నాన్న? v1 అంటే ఏంటి? నాన్న ఇక్కడ tan x dx. క్లియర్ ఈ స్టెప్ అందరికి? v1 మైనస్ u డాష్ అంటే ఇదంతా
v1 అంటే ఏంది tan x లాస్ట్ లో అలా రాసాం. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి ఇక్కడ in ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ నుంచి రాద్దాము. in ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి ఫస్ట్ ఈ టర్మ్ అంతా సేమ్ ఉంటుంది బేట, సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x. ఓకే క్లియర్? మైనస్ ఈ n-2 కాన్స్టెంట్ కదా, బయటికి రాసేసుకుందాం. మైనస్ n-2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ కదా, సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్. tan x ఇంటూ tan x ఎంత? tan స్క్వేర్ x ఇంటూ dx. క్లియర్ బేటా? ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈస్. మనకు సైన్ కాస్ ప్రాక్టీస్ చేశాక కొసికెంట్ సీకెంట్ చెయ్యండి, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ నాన్న. ఓకే, in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ n-2. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. ఇక్కడ ఏంటి? సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan స్క్వేర్ ఎలా రాయొచ్చు? ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా. tan స్క్వేర్ టీటాని ఎలా రాయొచ్చు? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని చెప్పి రాస్తాం. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ చూడండి బేట, in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది స్టెప్. ఓకే, అండ్ n-2 ఇది ఎలానన్నా చూడండి, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తున్నాను నేను. సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇది సపరేట్ గా రాస్తున్నాను. ఏంటి నాన్న? సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాస్తున్నాను. క్లియర్? నౌ చూడండి, in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ n-2. ఓకే, సేమ్ ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ చూడండి, బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ అవుతాయా? పవర్స్ యాడ్ అవుతాయి ఎంత అంటే n-2 ప్లస్ 2 యాడ్ చేస్తున్నాను. పవర్స్ ని క్యాన్సిల్ అవుతాయి, ఏం మిగులుతుంది మనకి? n అనమాట. లెఫ్ట్ విత్ n. ఓకే, ఇంటూ డిఎక్స్ అని సపరేట్ గా రాస్తుంది. ఇది టోటల్ కి కదా, మైనస్ ఇంటిగ్రేషన్ అండ్ దీనికి కూడా సపరేట్ గా రాస్తుంది. టోటల్ ఉంది కదా, సపరేట్ గా రాస్తుంది. సెకండ్ n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాస్తుంది. క్లియర్ నానా? నౌ in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ n-2. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? in రాయొచ్చా? in అంటే ఏంటి? సీకెంట్ పవర్ nx. దెన్ ఇక్కడ పవర్ లో ఏముంది? n-2 ఉంది కాబట్టి in-2 అని రాస్తుంది. క్లియర్? నౌ ఇక్కడ in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ ఇది ఇంటూ ఇది n-2 ఇంటూ in. ఓకే, ఇది మల్టిప్లికేషన్ n-2 టోటల్ టర్మ్ కి ఉంది కాబట్టి నేను ఇది ఇంటూ ఇది చేస్తున్నాను, ఇది ఇంటూ ఇది చేస్తున్నాను. ఓకే, ఇది ఇంటూ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది ఇంటూ ఇది ఎంత? n-2 ఇంటూ in-2. క్లియర్? ఇప్పుడు చూడండి, in ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x. ఓకే, ఇప్పుడు n మల్టిప్లై చేస్తున్నాను బేట, మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ n-in మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2in. క్లియర్? ఇప్పుడు ఇది ప్లస్ n ఇంటూ in ఎంత? n-in మైనస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2in మైనస్ 2. క్లియర్ అన్నా? నౌ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఏం క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ in ఉంది కదా, ఈ in టర్మ్స్ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. in ఇదే యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇది in టర్మ్ ఉంది, ఇది in టర్మ్ ఉంది కదా నాన్న, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది మైనస్ in ఇక్కడ వస్తే ఏమవుతుంది? ప్లస్ in. ఓకే, ఇది ప్లస్ 2 ఉంది కదా, మైనస్ 2in. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఇక్కడ ఏంటి? సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x. ఇది రాసేసుకున్నాం, ఇది కూడా రాసేసుకున్నాం. ఈ రెండిట్లో నుంచి చూడండి బిడ్డ, ప్లస్ నేను ఏం కామన్ తీయొచ్చు? in-2 కామన్ తీయొచ్చా? లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి? n-2. ఇక్కడ n మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను. ఓకే, దీంట్లో నుంచి in కామన్ తీయండి. లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటి? 1 ప్లస్ n-2. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీకెంట్ n-2 ఇంటూ ఎక్స్ tan x ప్లస్ in-2 ఇంటూ n-2 అని రాసుకుంటున్నాను. క్లియరా? ఇప్పుడు ఇదేంటి నాన్న? in n
1 minus 2 ఎంత minus 1. ఓకేనా is equal to secant n minus 2 into x tan x. ఓకే ప్లస్ ఇది ఇలా రాసుకుంటున్నాను నేను n minus 2 into in minus 2. ఇది ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ లో ఈజీగా ఉంటుంది. therefore in is equal to ఇది ఇక్కడ ఉంది కదా నాన్న, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఏమవుతుంది డివిజన్ అవుతుంది. ఓకే secant n minus 2 into x tan x by n minus 1. ఓకే ప్లస్ ఇదేంటి n minus 2 by n minus 1 into in minus 2. క్లియరా? రిడక్షన్ ఫార్ములా అంటే ఏంటిది? రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ పవర్ nx అన్నమాట. ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి మా, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే అండ్ ఇక్కడ చూడండి మన క్వశ్చన్ లో ఇది కూడా ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ పవర్ 5x అని అన్నాడు. ఓకే మనం ఇప్పుడు సీకెంట్ పవర్ 5x కి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి లాస్ట్ వీడియోస్ లో చేసిలానే మనకి సైన్ కాస్ట్ లో చేసాం కదా, టాన్ కాట్ లో, అదే విధంగా ఇక్కడ n ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఇప్పుడు సీకెంట్ పవర్ 5x కదా, చూడండి ఏంటి వాల్యూ ఇక్కడ? సీకెంట్ పవర్ 5x అని అన్నారు. అంటే ఏంటి మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5. క్వశ్చన్ లో ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? in ఈజ్ ఈక్వల్ టు వి షుడ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ 5x dx. ఓకే అంటే ఈ విధంగా, అంటే n ఈక్వల్ టు 5 కదా, ఇక్కడ 5 పెట్టుకొని మనం చేయాలన్నమాట. చూడండి i5 ఈజ్ ఈక్వల్ టు, ఎందులో మనకు లాస్ట్ వచ్చింది కదా ఫార్ములా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడు సీకెంట్ n ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ చేయండి. n ఇక్కడ ఉంది n minus 2 అంటే 5 minus 2 x. ఓకే ఇంటూ tan x బై ఏముంది n minus 1 అంటే 5 minus 1 ప్లస్ 5 minus 2 బై 5 minus 1 ఇంటూ i5 minus 2. నథింగ్ బెటర్, నేను ఓన్లీ n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ అంతే. i5 ఈజ్ ఈక్వల్ టు ఏంటిదన్నా? సీకెంట్ 5 minus 2 ఎంత? 3x tan x బై ఎంత? 5 minus 1 4. ఓకే ఇక్కడ నాన్న 5 minus 2 3, 5 minus 1 4, i3. క్లియరా? అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి i5 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ క్యూబ్ x tan x బై 4 ప్లస్ 3/4 ఇంటూ i3 చేయాలన్న. i3 ఎలా చేస్తాము చూడండి, దీంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదెంత? in ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. సీకెంట్ 3 minus 2 ఇంటూ x tan x బై 3 minus 1 ప్లస్ ఇక్కడ ఏంటి 3 minus 2 బై 3 minus 1 i3 minus 2. క్లియర్ అన్న? అర్థమైంది కదా? ఇప్పుడు i5 ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి, క్యూబ్ ఎక్స్ tan x బై 4 ప్లస్ 3/4. చూడండి అన్న ఇక్కడ ఏంటి? సీకెంట్ 3 minus 2 ఎంత? 1 tan x బై 3 minus 1 2. ఓకే ఇక్కడ నాన్న 3 minus 2 1 బై 3 minus 1 2 i1. క్లియర్? క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి ఇది మల్టిప్లై చేద్దాము. i5 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ క్యూబ్ ఎక్స్ tan x బై 4 ప్లస్ 3, న్యూమరేటర్ లో 3 1s అనే ఉంది, 4 2s 8 డినామినేటర్ లో. ఓకే మల్టిప్లై చేస్తున్నాను, 3/4 అనేది నేను లోపల తీసుకొస్తున్నాను, ప్లస్ 3 1s 3, 4 2s 8. ఓకే i1 ఉంది. i1 అంటే ఏంటి నాన్న? ఇక్కడ i1 i0 సపరేట్ గా చేసి రాసుకోండి. అంటే ఇక్కడ i1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ పవర్ 1x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ పవర్ x అంటే సారీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x ఎంత నాన్న? లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x. ఓకే ప్లస్ c. ఓకే ఇక్కడ రాసేయాలి లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ c అన్నమాట. ఇది మన రిడక్షన్ ఫార్ములా. ఓకే అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ పవర్ 5x వాల్యూ అన్నారు కదా, ఇది మన సీకెంట్ పవర్ 5x వాల్యూ.
క్లియర్ నానా? ఇఫ్ ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా మోహన్షా క్లాసెస్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డన్. థ్యాంక్ యూ మా.